నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. జపాన్ ఒకప్పుడు ప్రపంచానికి శాంతి, అహింస, యుద్ధ వ్యతిరేక విధానాలకు ప్రతీకగా నిలిచిన దేశం. కానీ ఇప్పుడు అదే జపాన్ అత్యాధునిక క్షిపణులు, దీర్ఘశ్రేణి దాడి సామర్థ్యాలు, ఆధునిక యుద్ధ వ్యవస్థలతో తన సైనిక శక్తిని వేగంగా పెంచుకుంటోంది. తాజాగా జపాన్ తన అప్గ్రేడ్ చేసిన టైప్ 12 లాంగ్ రేంజ్ మిసైల్ పరీక్షలను ప్రారంభించడం ఆసియా జియోపాలిటిక్స్లో కొత్త చర్చకు తెరలేపింది. చైనా సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, తైవాన్ చుట్టూ మారుతున్న పరిస్థితులు, ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు ఇవన్నీ జపాన్ను కొత్త రక్షణ వ్యూహాల వైపు నడిపిస్తున్నాయా? లేక అమెరికా నేతృత్వంలోని ఇండో పసిఫిక్ వ్యూహంలో జపాన్ ఇప్పుడు ప్రధాన సైనిక భాగస్వామిగా మారుతోందా? ఇది కేవలం జపాన్ కథ కాదు, ఇది చైనా కథ, ఇది అమెరికా కథ, ఇది తైవాన్ భవిష్యత్తు కథ. అంతకంటే ముఖ్యంగా ఇది భారతదేశ భవిష్యత్తుతో కూడా ముడిపడిన కథ. ఎందుకంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఏ చిన్న ఉద్రిక్తత జరిగినా దాని ప్రభావం భారత వాణిజ్యం, సముద్ర భద్రత, ఇంధన సరఫరాలు, విదేశాంగ విధానాలపై పడుతుంది. ఓవైపు జపాన్ బలపడడం వల్ల చైనాపై ఒత్తిడి పెరిగి భారత్కు వ్యూహాత్మక లాభం కలగొచ్చు. మరోవైపు ఆసియాలో ఆయుధ పోటీ పెరిగితే ప్రాంతీయ అస్థిరత కూడా పెరగొచ్చు. అసలు జపాన్లో ఈ మార్పు ఎందుకు? చైనాకు భయపడుతోందా, లేక చైనానే భయపెట్టాలనుకుంటోందా? ఆసియాలో కొత్త కోల్డ్ వార్ ప్రారంభమైందా? దీనిపైనే ఇవాళ డిబేట్లో మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ విశ్లేషకులు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. మురళీ మనోహర్ గారు, నమస్కారం సార్. నమస్తే అండి. ఎందుకని సార్ చైనాను కట్టడి చేయడానికి ఈ రకంగా చేస్తుందంటారా? జపాన్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దశాబ్దాల పాటు కేవలం రక్షణకే పరిమితమైనటువంటి జపాన్ ఇప్పుడు చూస్తే అప్గ్రేడ్ చేసినటువంటి మిజైల్స్తో వీటిని తయారు చేయడం వెనక అసలు వ్యూహం ఏంటంటారు? రోజా గారు, మీరు అన్నట్టుగా 70 ఏళ్లుగా జపాన్ పాలసీ వేరు, ఇప్పుడు మార్చుకున్నటువంటి పాలసీ వేరు. అంటే రిలయింగ్ ఓన్లీ ఆన్ యుఎస్, అమెరికా పైన మాత్రమే డిపెండ్ కావడము డిఫెన్స్ కోసం. తర్వాత దాడులు ఎప్పుడు చేయకపోవడము, దాడులు చేస్తే మాత్రమే స్పందించడం, ఇది పాలసీగా దీని ఓల్డ్ డాక్ట్రిన్ అని అంటాం. ఇది ఈ 70 years కూడా ఇలాంటి ఒక డాక్ట్రిన్ తో ఎక్స్క్లూజివ్ గా డిఫెన్స్, అఫెన్స్ అనేదే లేదు. అసలు డిఫెన్స్ ఓరియంటెడ్ పాలసీగా అది పెట్టుకున్నది. అలాంటిది ఇప్పుడు సడన్ గా 2022 తర్వాత నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీని మార్చేసింది జపాన్ మొదటిసారి. ఎందుకంటే మనకు స్టోరీ మర్చిపోకూడదు, జపాన్ ఒక్క దేశం మాత్రమే ఈ భూమి పైన అణ్వాయుధాల దాడి ఎలా ఉంటుంది, దాని పరిణామాలు ఎలా ఉంటాయి, World War II రుచి చూసినటువంటి దేశం అది. కనుక దాంతో తాను నేర్చుకున్న లెసన్ ఏంటంటే, తన రాజ్యాంగంలోనే చెప్పుకున్నది ఏంటి అంటే, ఈ దేశాల పైన దాడి చేసేది లేదు, కనుక యుద్ధాలు చేసేది లేదు. ఓ రకంగా చెప్పాలంటే అలాంటి ఒక పాలసీని పెట్టుకొని యుద్ధాలు చేయలేదు జపాన్ ఎప్పుడు కూడా. అందుకనే కదా ఈ రోజు జపాన్ అంత వేగంగా డెవలప్ అయింది. ఇదే జపాన్ పైన అణ్వాయుధం బాంబు పడ్డదా అసలు, హిరోషిమా, నాగసాకి అంటే ఇప్పుడు నమ్మలేము. అంత తొందరగా జపాన్ కోలుకున్నది, గట్టిగా ఆర్థికంగా బలమైన దేశంగా నిలబడ్డది. కానీ ఇప్పుడు 22 తర్వాత ఈ డాక్ట్రిన్ చేంజ్ చేసుకుంటుంది, నేషనల్ సెక్యూరిటీ డాక్ట్రిన్. ఇప్పుడు ఏంటంటే కౌంటర్ స్ట్రైక్ కెపాసిటీని పెంచుకుంటుంది తాను. ఎందుకు అలా అంటే, చైనాను మీరు అన్నట్టుగా చైనా ఒక పెద్ద థ్రెట్ గా కనిపిస్తుంది. తర్వాత మనం చెప్పాలంటే కొరియా కూడా, నార్త్ కొరియా మిసైల్ ప్రయోగాలు విపరీతంగా చేస్తుంది. నార్త్ కొరియా కూడా థ్రెట్ గా చూస్తుంది తాను జపాన్. ఈ రెండింటికి పోరు తోడు ఏంటి అంటే, తైవాన్ ఒక ట్రిగ్గర్ పాయింట్ అంటాం, అదొక ట్రిగ్గర్ పాయింట్ గా జపాన్ కు ఉంది. కనుక ఎప్పుడు ఏదొచ్చి మీద పడుతుందో తెలియని ఒక పరిస్థితి. కనుక మీరు కనుక దాడి చేస్తే, మా దగ్గర కూడా లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉన్నాయి. ఇప్పుడు టైప్ 12 మిసైల్స్ ను అప్గ్రేడ్ చేసినటువంటి మిసైల్స్ ను ఎందుకు ఇప్పుడు మళ్ళా తను తయారీ చేసుకుంటుంది, రీమేకింగ్ చేసుకుంటుంది అంటే, ఇవి లాంగ్ రేంజ్ మిసైల్స్. చైనాలో